ప్రస్తుతం ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే మర్చిపోలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రతిదానికి కూడా అప్పుడు జగన్ అది చేశాడు, ఇప్పుడు ఇది జగన్ ఇది చేశాడని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. ఇక అయిపోయింది, ఏడాది అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇంకా ఏడాది అయిపోయిందంటే 6 ఏళ్ళు అయిపోయింది దాదాపుగా జగన్ పరిపాలనకు సంబంధించి. 5 ఏళ్ళు ఆయన పరిపాలన ఉన్నారు, 1 ఏడాది ప్రతిపక్షంలో ఉన్నారు. ఎప్పుడో ఇంకా 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో క్రితం ఏడాది కిందటి కథలు ఇంకా ఇప్పుడు ఎందుకు, దాని గురించి ఇంకా మాట్లాడుకోవడం ఎందుకు. ఇప్పుడు తాజాగా ఇదే వైసీపీ కోఆర్డినేటర్లు ఏర్పాటు చేసిందంట చాలా కలెక్టరేట్లో. అది ఎలాగా అంటే అప్పట్లో వాలంటీర్లను సమన్వయం చేసేందుకు వాళ్ళ వాడుతున్న యాప్లు కానీ అలాగే అందులో సమస్యలను పరిష్కరించడానికి గ్రామ వార్డు సచివాలయాలకు సాంకేతిక సహకారం అందించేందుకు జిల్లాకు ఒక కోఆర్డినేటర్ అలాగే అసిస్టెంట్ కోఆర్డినేటర్ చెప్పిన మొత్తం 52 మందిని నియమించారట. అందరినీ వైసీపీ కార్యకర్తలు నియమించుకున్నారట. కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ 40,000 వరకు జీతం ఇచ్చి ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూర్చోబెట్టారట. అయితే వారిని నియమించినప్పటి నుంచి వారి సేవలు ఉపయోగించుకున్న దాఖలాలు అయితే లేవట. వాలంటీర్లను తొలగించినా పని లేకపోయినా ఇంకా కలెక్టర్ కార్యాలయాల్లో కోఆర్డినేటర్ ముసుగులో వైసీపీ కార్యకర్తలు కొనసాగుతున్నారు. వారికి సహకారాన్ని ఒక గ్రామ వార్డు సచివాలయం కూడా తీసుకోవట్లేదు. అయినా నెలలా వారి జీతాలు మాత్రం డ్రా చేసుకుంటున్నారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా వారిని కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో వారికి ఎలాంటి ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు నిర్వహించకుండా నియామకం చేపట్టారు. కేవలం వైసీపీ నేతలు సూచించిన కార్యకర్తల్ని నియమించారు. గ్రామ వార్డు సచివాలయ శాఖలో పైనుంచి కింద దాకా వైసీపీ అధికారులు ఉండడంతోనే కోఆర్డినేటర్ల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా ఇది చాలా హాస్యాస్పదం. నిజంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి 1 సంవత్సరం అవుతుంది. నిజంగా ఇలాంటి వాళ్ళు ఏ పని పాట లేకుండా కోఆర్డినేటర్లుగా కలెక్టరేట్లో ఉంటే ఇమీడియట్గా పీకి పడేసే అధికారం ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. ఎవరేమంటారు, వీళ్ళు అనవసరంగా ఉన్నారు, అనవసరంగా జీతాలు తీసుకుంటున్నారని చెప్తే ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాస్తే ప్రభుత్వం తెలుసుకోవాల్సి వస్తుందా, ప్రభుత్వానికి తెలియదా? ఇదొకటి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు 40,000 నుంచి జీతం ఇస్తున్నారు ఒక్కొక్క కోఆర్డినేటర్కి, మొత్తం 52 మందిని నియమించారు అనేది కదా మొత్తం సమస్యలు పరిష్కరించడానికి. ఇప్పుడు మరి P4కి సంబంధించి కూడా వీళ్ళు ఇదే తరహా కోఆర్డినేటర్లను పెడుతున్నారు. వాళ్ళు నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ని పెడుతున్నారు. వాళ్ళకి జీతం 60,000 కదా, మొన్న స్వయంగా ప్రకటించారు కదా. అంటే వీళ్ళు ఇంకా 52 మంది కోఆర్డినేటర్లను పెట్టారని చెప్తున్నారు. వాళ్ళు 175 మంది కోఆర్డినేటర్లను పెడుతున్నారు. ఇక్కడ ఇంకా వాలంటీర్లకి సచివాలయ వ్యవస్థకి సంబంధించి టెక్నికల్గా యాప్లకు సంబంధించి వీటన్ని చూసుకోవడానికి ఈ కోఆర్డినేటర్ ఇక్కడ 52 మంది. ఓకే, వాళ్ళ వైసీపీ కార్యకర్తలు అయి ఉండొచ్చు. రేపు ఇప్పుడు వీళ్ళు P4కి సంబంధించి పెట్టే కార్యకర్తలు 60,000 జీతం ఇచ్చి పెట్టేది టీడీపీ కార్యకర్తలు అయి ఉండొచ్చు. వాళ్ళు అదే ఆరోపణ చేస్తారు. ఎవరు వస్తే వాళ్ళ కార్యకర్తలను పెట్టుకుంటారు అంటారు. లేదు, వాళ్ళ కార్యకర్తలు కాకపోయినా పెట్టిన తర్వాత వాడు కార్యకర్త అయిపోయాడు అని చెప్తారు. ఏదోటి చెప్తారు. అది ఆరోపణ నోటి మాటకే ఉంది, నరవలేని నాలిక బోల్డ్ అని మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఇదే ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో 40,000 జీతం ఇచ్చి 52ని పెడితే ఇప్పుడు 60,000 జీతం ఇచ్చి 175 మందిని పెడుతున్నారా P4 కార్యక్రమానికి సంబంధించి కోఆర్డినేటర్లుగా? మరి దానికి ఏం చెప్తారు, రేపు పొద్దున వీళ్ళు ఆరోపిస్తారా? కాకపోతే ఇక్కడ ఇది మరి నిజంగా బాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో తెలియదు, కానీ దీని గురించి నిజంగా ఉంటే పీకేస్తారు. ఇమీడియట్గా తీసేసే అధికారం వాళ్ళకు ఉంది. తప్పే ఉన్నది ఎవడు అడుగుతాడు? ఇప్పుడు తీసేస్తే జగన్ ఏమైనా వచ్చి అడుగుతాడా? కోఆర్డినేటర్లు ఎందుకు తీసేస్తారని. ఇప్పుడు వాలంటీర్లు తీసేశారు, ఎవరు అడిగారు? సచివాలయంలో రకరకాల మార్పులు చేశారు. ABC అని 3 కేటగిరీలుగా చేసి రేషనలైజేషన్ పేరుతో మొత్తం షఫిల్ చేశారు అధికారులందరినీ. ఎవరు అడిగారు? ప్రభుత్వం చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే ఇంకా ఏడాది అయిపోయినా ఇంకా వైసీపీ సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కోఆర్డినేటర్లు ఉన్నారు. ఏదో వైసీపీ పరిపాలన చేస్తున్నట్టే ఉంది ఫీలింగ్. మరి ఆ ఫీలింగ్ ఏమన్నా ఈ పత్రికలకు ఉందేమో ఒకసారి.